పెద్దలారా మిత్రులారా ఇప్పుడు దేశవ్యాప్తంగా మహారాష్ట్రలోని థానే జిల్లా పంగానే అనేటువంటి గ్రామం ఒక ఇదిగా మనకు కనిపిస్తా ఉంది. వినూత్నంగా కనిపిస్తా ఉంది. అట్లా చెప్పాల్సొస్తే ఒక అట్రాక్షన్ లాగా దేవునికి, భక్తుడికి దేవుని మీద ఉన్నటువంటి అట్రాక్షన్ లాగా కనిపిస్తా ఉంది. నాబోటోళ్ళకి ఇంకా దేవుడికి భక్త కన్నప్ప లాగానో, లేపోతే భక్త రామదాస్ లాగానో, లేపోతే ఇంకా విపరీతమైన భక్తు అన్నమయ్య లాగానో, వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య లాగానో, శ్రీరాముడికి శబరి లాగానో కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే అక్కడ పిల్లలతో పాటు వృద్ధ మహిళలు కూడా భుజాన బ్యాగులేసుకొని పాఠశాలకెళ్తా ఉన్నారు. ఆజీ బాయిచి అనేటువంటి ఒక స్కూల్ పాఠశాల అనే అది అక్కడ నిరక్షరాస్యుల కోసం, ముఖ్యంగా వృద్ధ మహిళల కోసం అక్కడ ఒక స్కూల్ నడుస్తూ ఉన్నది. సో అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడ, అమ్మమ్మ కానివ్వండి, నాయనమ్మ కానివ్వండి, అవ్వనండి, మీరు ఏ పేరుతోనైనా పిలవండి, నాకు కూడా అమ్మమ్మ నాయనమ్మ అవుతుంది అనుకుంటాను. సో ఒక పవిత్ర గ్రంథం చదవాలన్నటువంటి ఆ వృద్ధురాలి కోరిక కానివ్వండి, సంకల్పం కానివ్వండి ప్రారంభమైంది. ఆమె చదువుకోవటానికి చదువు రాదు. ఈ క్రమంలోనే ఆ బడిలో చదువుకోవడానికి ప్రయత్నం చేసింది, అక్షరాభ్యాసం చేసి ఆ విధంగా ఆ గ్రంథాన్ని చదివే ప్రయత్నం చేస్తూ వస్తుంది, చదివింది. సో ఆమెను ఆదర్శంగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి అమ్మమ్మలు, నాయనమ్మలు రోజు ఒక 2 గంటలు, మనిషికి ప్రతి ఒక్కళ్ళకి 24 గంటలు ఉంటాయి. 24 గంటల్లో రోజు ఒక 2 గంటల పాటు చదువుకుంటున్నారు. అందుకోసమే చదువుకునేందుకు వయసు అడ్డు రాదనేటువంటి ట్యాగ్ మనకు కనిపిస్తూ ఉంది. సో పెద్దలారా మిత్రులారా, నేను అందరూ చదువుకోవాలని అంటారు. బస్ స్టాండ్కి వెళ్తారు, చదువురాని వాళ్ళు బోర్డు పక్కన వాళ్ళు అడుగుతూ ఉంటుంటారు. అందుకోసం అక్షరాలు నేర్చుకోమని అంటాం. ఎన్ని కష్టాలు ఉన్నా అది మన ఆదుకుంటూ ఉంటుంది. సో ధనాన్ని, ఆస్తిని, అంతస్తుల్ని ఎవరైనా దోచుకునే అవకాశం ఉంటుంది. అంటే బంగారం ఒంటి మీద ఉంటుంది అనుకోండి, ఆడవాళ్ళకి మెల్ల ఉండొచ్చు, మగవాళ్ళకి గోల్డ్ చైన్ రూపంలో, ఉంగరాల రూపంలోనో, చేతులకు బ్రాస్లెట్ రూపంలో ఉండొచ్చు. దొంగోళ్ళు ఎత్తకపోవచ్చు. కానీ చదువుని ఎవరు ఎత్తకపోలేరు. అది మనిషితోని పాటే ఉంటుంది. అది విద్య లేనివాడు వింత పశువు అన్నారు. సో వింత పశువే కాదు, విచిత్ర పశువు కూడా, పనికిరాని పశువులాగా, గొడిబోతు గేదెలాగా, పాలిచ్చే గేదెని అందరు గౌరవిస్తారు. సో అది ఎప్పుడు దాన్ని బాగానే చూసుకుంటారు. గొడ్డుబేతి గేదెలాగా కాయలు కాయనటువంటి చెట్లాగా చూస్తారు. అందుకోసం పెద్దలారా మిత్రులారా, సో చదువుకి వయసుకి సంబంధం లేదు. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నా ఒకటి ఎప్పుడు చదువుకోవటం వల్లనే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుందంటే అనుకుంటారు. చదువుకోవటం వల్లనే దేశ భవిష్యత్తు మారుతుందని దక్షిణాఫ్రికా పెద్ద ఆయన కూడా ఒక ఆయన అంటాడు. దేన్నైనా మార్చేటువంటి శక్తి ఉంది అంటే దానికి విద్య తప్ప మరొక దానికి లేదు. ప్రపంచంలో ఎప్పుడైనా ఎల్లవేళ్ళ ఆల్వేస్ భూమి ఉన్నంతకాలం, సూర్యచంద్రాదులు ఉన్నంతకాలం, భూమి మీద జీవరాశి ఉన్నంతకాలం ఈ ప్రపంచాన్ని మార్చేటువంటి శక్తి, ఏకైక శక్తి చదువనే చాలామంది నాకంటే పెద్దవాళ్ళు నాకు చెప్పినటువంటి మాట. నేను కూడా అదే నమ్ముతా ఉన్నాను. చాలామంది అనుచరులు, మిత్రులు, భవిష్యత్తరాలు కూడా ఇదే విషయాన్ని నాతో చెప్పారు. కాబట్టి చదువు అనేది అల్టిమేట్. అందుకోసం ఈ యజ్ఞంలో మీరు, మేము, మనం అందరం భాగస్వాములమై ఈ దేశ నవనిర్మాణానికి బాటలు వేద్దామని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.